కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కాంగ్రెస్ లో పదవులు చేపట్టి పార్టీ కష్టకాలంలో బీజేపీ పంచన చేరిన డీకే అరుణ కూడా జిల్లాకి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి సంబంధించి నీవు కేంద్రంలో మంత్రిగా కొనసాగుతా ఉన్నావు కదా, మహబూబ్నగర్కు సంబంధించి కూడా నువ్వు చాలా సార్లు వచ్చినావు కదా, నిన్న కూడా వచ్చినావు కదా, మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు అసమర్థులుగా ఉండి ఏమీ చేయలేక కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ కిషన్ రెడ్డి గారితో పాటు 2019 వరకు అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని రకాల లబ్ధి పొంది ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మంత్రిగా కొనసాగి అన్ని రకాల కూడా పార్టీ పేరు మీద బాగుపడి పార్టీ పరిస్థితి బాగలేదని చెప్పేసి పోయి బీజేపీలో చేరిన కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా నువ్వు మరి బీజేపీ అదే 2019 నుంచి ఈరోజు బీజేపీలో ఉన్నావు కదా, మరి ఏం సాధించినావు నువ్వు? ఈ ముఖ్యంగా మహబూబ్నగర్కి నువ్వేమన్నా ఒక్క విషయం చెప్పాలి. మీరు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి మహబూబ్నగర్కు మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చిన పనులేవి చేసిన పనులేవి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా మీరు ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడలేదు.